నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. హనుమంతు అలియాస్ ప్రణీత్ హనుమంత్ గత 3-4 రోజుల నుండి బాగా వినిపిస్తున్న పేరు. తండ్రి కూతుళ్ళ బంధాన్ని అసభ్యకరంగా మాట్లాడి ఫేమస్ అయ్యాడు. ఆ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. మళ్ళీ ఆ విషయం గురించి నాకు మాట్లాడడం లేకపోయినా ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తున్నా. సోషల్ మీడియాలో వచ్చిన ఒక తండ్రి కూతురి వీడియో. ఆ వీడియోలో ఫాదర్ తన బెల్ట్ తీసి కోపంగా కూతురి వైపు వచ్చి బెల్టుని చేతులకు చుట్టుకొని పాపను ఉయ్యాల ఊపుతాడు. అయితే ఈ వీడియోకి ప్రణీత్ తన ఫ్రెండ్స్తో యూట్యూబ్లో లైవ్ మీట్లో చాలా అసభ్యకరంగా కామెంట్ చేశాడు. సెక్సువల్ వేలో రిలేషన్ కలిపి రోస్ట్ చేశారు. సో దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. మనం చేసేది తప్పైనప్పుడు ఎక్కువ రోజులు అది ఎవ్వరికి తెలియకుండా ఉండదు. ప్రణీత్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ విషయాన్ని హీరో సాయి ధరమ్ తేజ్ చూసి ఏపీ తెలంగాణ సీఎంలకి డీజీపీలకి ట్యాగ్ చేస్తూ వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశాడు. తర్వాత మంచు మనోజ్ ఇలా కొందరు సెలబ్రిటీస్ రియాక్ట్ అవడంతో తెలంగాణ సీఎం రెస్పాండ్ అయ్యాడు. బెంగళూరులో ఉన్న ప్రణీత్ హనుమంత్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. అక్కడే తనని కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తెలంగాణకి తీసుకొచ్చారు. తనతో పాటు తన ఫ్రెండ్స్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రణీత్ హనుమంత్ అన్న అజయ్ హనుమంత్, అదే ఏజూడ్ పేరుతో ఫేమస్ అయిన యూట్యూబర్, రియాక్ట్ అయ్యాడు. తనకి ఈ కాంట్రవర్సీతో ఎలాంటి సంబంధం లేదని, తాను పర్సనల్గా ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయనని, తాను 6 సంవత్సరాల క్రితమే పర్సనల్ రీజన్స్ వల్ల బయటికి వచ్చి బతుకుతున్నా అని యూట్యూబ్లో వీడియో పెట్టాడు. ఈ ఒక్క వీడియోనే కాదు, ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలా చేశాడు ప్రణీత్ హనుమంత్. ఇప్పుడు అవి కూడా బయటికి వస్తున్నాయి. ఇలా ప్రణీత్ హనుమంత్ ఒక్కడే కాదు, గత 25 రోజుల్లో ఇలాంటివి 3 కేసులు జరిగాయి. చిన్నపిల్లల మీద అబ్యూజివ్ లాంగ్వేజ్తో కామెంట్ చేశారు. కంటెంట్ కోసం ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా బిహేవ్ చేశారు. వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణీత్ హనుమంత్ ఆ లైన్లో 3వ వాడు. కువారి బేగం అనే యూట్యూబర్ కూడా ఇలానే చిన్నపిల్లల మీద అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడి ఆ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. అండ్ ఇంకొకటి 1 వీక్ బ్యాక్ జరిగింది. తన పేరు నియో, తాను కూడా యూట్యూబర్. తాను ఇలాంటి కంటెంట్ చేశాడు. ఫన్ కోసమే, ఎంటర్టైన్మెంట్ కోసమో లేక ఇంకా దేనికోసమో ఎమోషన్ని హ్యాండిల్ చేసుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అదే ట్రెండ్ అని అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళను చూస్తూ ఊరుకోరు కదా. ఇంతకు ముందు ఇలా క్షమించరాని విధంగా బిహేవ్ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు హనుమంతుని కూడా అరెస్ట్ చేశారు. సో ఇలా ఈ ఛానల్ నాది, నేను ఏం చేసినా చూస్తూ ఊరుకుంటారు, జనాలకి ఇదే ఫన్ అంటూ ఎంటర్టైన్ పేరు చెప్పి ఏం చేసినా నడుస్తుంది అనే భ్రమలో ఏదైనా చేస్తే చివరికి చేసిన దానికి భరించక తప్పదు. కొంత లేట్ అవ్వచ్చు కానీ శిక్ష పడటం మాత్రం పక్కా. ఇప్పుడు హనుమంతుని నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేశారు. సో ఇప్పటి యూత్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఉచ్చులో పడకండి, కొంచెం లోకజ్ఞానంతో మెదలండి, ఏం చేస్తున్నామనే స్పృహతో ఉండండి, భయంతో బాధ్యతతో నడుచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.